హే మామస్ అండ్ మచాస్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈ రోజు మనం చేయబోతున్నాము గోదావరి స్పెషల్ రొయ్యల్ ఫ్రై. చూస్తున్నారు కదా ఇలాగా. సో ఫస్ట్ మనం రొయ్యలు తీసుకుని దాని వెనకాల ఉన్న నరం తీసేసి 4-5 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకుని ఇలా దాంట్లో ఉన్న నీరంతా ఆవిరైపోయేలాగా కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ ప్రాసెస్ చూడడానికి కొంచెం బాగుండదు కాబట్టి నేను స్కిప్ చేస్తాను, డైరెక్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత చూపిస్తాను. సేమ్ కడాయిలో ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్లో మనం 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంతసేపు ఫ్రై చేయాలి అంటే దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకుని దాంట్లో సగం ముక్క ఇలాగ మనం మిక్సీలో పెట్టుకుని అది కూడా దీంట్లో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం రెగ్యులర్ ఇంట్లో ఉండే మసాలాలు యాడ్ చేసుకోవాలి. సో మసాలాలు ఏమేమి ఉంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పసుపు, దాని తర్వాత చిల్లీ పౌడర్, గరం మసాలా, అండ్ మనకి ధనియాల పొడి అండ్ ఉప్పు. సో మీరు యాడ్ చేసుకుంటే కొంచెం మనం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. అదంతా యాడ్ చేసుకుని మనం మంచిగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే క్లీన్ చేసుకుని పెట్టుకున్నామో ఆ ప్రాన్స్ అనేది మనం దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని దాన్ని మంచిగా కలపాలి. మధ్యలో మనం కరివేపాకు కూడా వేసుకుని దాన్ని ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్ అంతా యాడ్ చేసి అది కుక్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొలతలు అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీ టేస్ట్ ప్రకారం మీరు ఎంత ఉప్పు తింటారో ఎంత కారం తింటారో సో మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. ఇక్కడ తీసుకున్న ప్రాన్స్ అయితే మనం 1/2 కిలో. సో 1/4 కిలో తీసుకుంటే దాంట్లో ఉన్న వేస్ట్ అంతా పోయిన తర్వాత 1/2 కిలో వస్తుంది కదా. సో 1/2 కిలో ప్రాన్స్ అనేది తీసుకోండి. ఇలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట మనం. ఆ మసాలా అండ్ ప్రాన్స్ అంతా కలిసిపోయేలాగా కలుపుకొని దాంట్లో మూత పెట్టేసి కాసేపు వదిలేదు. ఇది మా ఇంట్లో చేసే స్పెషల్ డిష్ అనమాట. మా మమ్మీ ఇన్వెన్షన్ అంట. మా మమ్మీకి మా అమ్మమ్మ నేర్పిందంట. సో దాంట్లో మనం కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకుని, లేదంటే ఇది ఆప్షనల్, స్కిప్ చేసుకోవచ్చు మీరు. సో ఇలా యాడ్ చేసుకుని మనం కాసేపు దాన్ని మూత పెట్టేసి వదిలేయాలి. అది కుక్ అయిన తర్వాత దాన్ని గుమ్ములు వస్తాయి. మొత్తం మనకి ఎక్కడైతే చుట్టుపక్కల 2-3 హౌసెస్ ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి అడుగుతారు ఏం చేస్తున్నారు అని. సో కమ్మదనాని కోసం కొంచెం మనం దీంట్లో ఘీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదంతా మనకు ఆప్షనల్, మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. సో చూస్తున్నారు కదా. సో ఇంక ఇలాగా ఫ్రై చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో ఇది తిన్నాక ఎలా ఉంది ఏంటనేది కూడా నేను రివ్యూ ఇచ్చాను. సో మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. లాస్ట్లో మనం కొంచెం గరం మసాలా స్ప్రింకిల్ చేసుకుంటే అరోమా అనేది చాలా బాగుంటుంది. Pimple update, getting worse. Rose. మా ఇంట్లో ఆర్ట్ వేసాడు మా మేనల్లు. చూడండి, మీరు ఇంట్లో కూడా ఇలాగ పిల్లలు గోడలు పాడు చేస్తారా? సో దీన్ని సరిచేయాలంటే ఏదైనా టిప్స్
ఫస్ట్ బైట్. Evan, Hira. ఉప్మాలో జీడిపప్పు వచ్చిందా? నాకు వచ్చింది. ఫ్రాన్స్ అంటే ఇష్టం కదా. అల్టిమేట్. Heaven, paradise, जंपर में बम्पर. जंपर में बम्पर. Super. If you like this video, like చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్ని ఇంకా 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 పైకి లేపండి. ఇలాంటి మోర్ అండ్ మోర్ వీడియోస్తో, కుకింగ్ వీడియోస్తో, ట్రావెల్ వీడియోస్తో నేను రోజు వస్తూ ఉంటాను మీ దగ్గరికి. టిల్ దెన్ టేక్ కేర్. ఇది ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది. బాయ్. జంపర్ మే బంపర్.